దాని కెపాసిటీ ఏంటి, అది ఎంత మోస్తుంది, ఒక స్టేజ్ తర్వాత ఇది ఉంటుందా ఉండదా అని. నేను రాసింది ప్యూర్ ఎమోషన్స్ సార్. ఆ ఎమోషన్స్కి ఎండ్ ఉండవు. మీరు ఏ టైంలోనే చెప్పండి, ఇంకొక 10 సంవత్సరాల తర్వాత తీసినా ఇదే కథను తీయండి, ఆడే గ్యారంటీ. ఎందుకంటే ఇది యూనివర్సల్ ప్రాబ్లమ్స్, మనం అందరం ఫేస్ చేసే ప్రాబ్లం, మనం పట్టించుకొని ప్రాబ్లం. అది థియేటర్లో చూసిన తర్వాత మెస్మరైజ్ అవుతారు. సో దీనికి ఎక్స్పైరీ డేట్ ఉండదు సార్. ఖచ్చితంగా ఈ ఎమోషన్స్ అంటే తండ్రి ఎమోషన్ మారదు సార్, మదర్ ఎమోషన్ మారదు, వైఫ్ ఎమోషన్ మారదు. ఈ ఎమోషన్స్ ఎప్పుడు వాటికి బ్రేక్ అనేది ఉండదు. నేను అందుకే కాన్ఫిడెంట్గా ఉన్నాను సార్. దీంట్లో పాతబడే పాయింట్ ఏం లేదు సార్. మీరు ఖచ్చితంగా మెస్మరైజ్ అవుతారు. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్. తిరువీర్ గారు సార్ ఇక్కడ సార్ అంటే ఎవరైనా యాక్టర్ తను చేసే సినిమాలతో క్రెడిబిలిటీ సంపాదించుకోవడం అనేది చాలా తక్కువ మందికి వస్తుంది. మీరు చాలా తక్కువ సినిమాలతో ఆ క్రెడిబిలిటీ సంపాదించుకోండి. తిరువీర్ అంటే ఒక సినిమా చేస్తే కంటెంట్ ఉన్న సినిమా చేస్తాడని చెప్పి